నిజామాబాద్ జిల్లాలో 2024 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు 720 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. సిరికొండ పిఎస్సి 36 కేసులు నమోదయ్యాయి. అందులో దర్పల్లి సబ్ సెంటర్ పరిధిలో 2 కేసులు నమోదవడంతో ఆ కేసులు ఎందుకు వచ్చాయని దానిపై స్టడీ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ టీమ్ సైంటిఫిక్ ఆఫీసర్ శ్రీనివాస్ వివరించారు. దర్పల్లి సబ్ సెంటర్ పరిధి మొత్తం 30 గృహాలను సందర్శించి పంపులు, టైర్లు, కంటైనర్లు పరిశీలించారు. అందులో 10 గృహాలలో లార్వా ఉన్నట్టు గుర్తించి వాటిని ఏఎన్ఎం ఆశాల సహాయంతో తొలగించి లార్వా పుడుతుంది, అవి ఎన్ని రకాలు ఉంటాయని ప్రజలకు మరియు ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ హరిదత్తు, సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేందర్, సూపర్వైజర్ భూలక్ష్మి, ఎంఎల్హెచ్పి భార్గవి, సుప్రజ, సిబ్బంది రమేష్, హనుమమ్మ, సుమలత, ఆశలు సుజాత, కళ్యాణి, నిరీక్షణ తదితరులు పాల్గొన్నారు. ఈ మూడో వర్షానికి వస్తే మళ్ళీ ఏమన్నా వెళ్తుంది దొమ్మ పోయి అది మళ్ళీ రమేష్ గారు మళ్ళీ దింకిపోతుంది సార్. పడిపోతే కష్టం, వజన్ ఎక్కువైపోతుంది. ఇవన్నీ తీసి తీసుకుందాం, ఫోటో తీసి చూపిస్తాం మీకు. అందరూ ఉంటే బాగుంటుంది. ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి చూసి చెప్పండి, దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ కోర్టు పక్కకు ఉంటుంది సార్. కోర్టు పక్కకి వేసి పెడతామంట డిస్ప్లేకి వస్తారు. అక్కడ నుంచి మాకు ఇస్తాను సార్. మిషన్ ఎక్కడైతే వచ్చిందో మన డిఎండ్హెచ్ మేడం ఎప్పుడైతే రాజశ్రీ మేడం మీరు లార్వా తీసుకెళ్ళి డిస్ప్లే చేయించి ఎడ్యుకేషన్ ఆ హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తే చెప్తే మంచిగా వల్ల పరిణామాలు ఏంటి. డెంగ్యూ కేసులు మన నిజామాబాద్ జిల్లాలో దాదాపు 700 కేసులు వచ్చాయి ఈ ఇయర్ 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు. అయితే అవి ఒక్కొక్క పిఎస్సిని బట్టి ఎన్ని ఉన్నాయి ఏందనేది చెక్ చేసాము. దానిలో భాగంగా సిరికొండ పిఎస్సిలో మొత్తం 36 డెంగ్యూ కేసులు ఉన్నాయి. దీంట్లో నంబర్లో దాదాపు 14 కేసులు రిపోర్ట్ అయ్యాయి. సో సిరికొండ మేము కొన్ని విలేజ్లు చూద్దామని వచ్చాము. అందులో భాగంగా ఈ విలేజ్ అయితే దర్పల్లి కదా. ఈ దర్పల్లి విలేజ్కి వచ్చాము. ఇందులో రీసెంట్గా 2 కేసులు నవంబర్లో 2 కేసులు రిపోర్ట్ అయ్యాయి. 2 డెంగ్యూ కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఎందుకు వచ్చాయి ఏందనే దాన్ని కేస్ స్టడీ చేస్తున్నాం. సో దానిలో భాగంగా ఈ విలేజ్లో ఒక 30 ఇండ్లు ర్యాండమ్గా తిరగడం జరిగింది. దాంట్లో మన లార్వాస్ ఏమైనా ఉంటే సిమెంట్ ట్యాంకులు కానీ, ఇంకా వాడి పారేసిన టైర్లు కానీ, మొత్తం కంటైనర్స్ అన్నీ చెక్ చేసాము. ప్రతి ఇంట్లో దాదాపు ఒక 30 హౌస్లలో ఒక 10 ఇళ్లలో మనకు పాజిటివ్ లార్వా దొరికింది. వాటిని ఏఎన్ఎంస్ ఆశాల సాయంతో వెకేట్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ప్లస్ లార్వా అనేది ఎలా పెరుగుతుంది, వాటి లార్వాలు ఎన్ని రకాలు ఉంటాయనేది కూడా వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మనం. సో నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకు క్లియర్గా అర్థమవుతాయి ఏ విధంగా చేశారని. ఓకే, డన్.